హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్లో హౌ ఐ స్టార్టెడ్ మై యూఎస్ఏ జర్నీ అని చెప్తాను. ఎలా నా జర్నీ అనేది యూఎస్కి స్టార్ట్ అయిందనేసి. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో యూఎస్ ప్రాసెస్ ఎట్లా చేయాలి అనేసి. సో దట్ నేను ఎందుకు అని చెప్పేసి ఇన్ని డేస్ నేను ఆ వీడియో చేయలేదు. బట్ తెలియని వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను చలో ఈ వీడియో చేద్దాం అనేసి స్టార్ట్ చేశా. సో ఫస్ట్ ఏ కంట్రీలో మీరు మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నారో ఆ కంట్రీ మీరు సెలెక్ట్ చేసుకొని వీఆర్ రెడీ టు ఫేస్ అన్నట్టు దేనికైనా సరే మనం డిసైడ్ అయ్యి మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో దాట్ నెక్స్ట్ మీకు అంటే అనుకుంటారంటే చలో అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం అనేసి చాలామంది వస్తున్నారు. బట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేసి. అందుకనే ఫస్ట్ మీరు రావాలి అనుకుంటే పక్కాగా డిసైడ్ అయిపోండి, ఇక్కడ బాగా కష్టాలు ఉంటాయి, మనం ఫేస్ చేయాలి దేనికైనా అనేసి. ఎందుకంటే అదే ట్రూ అనమాట, ట్రూత్ అదే. సో దట్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, రాని వాళ్ళకి ఇంకా తెలుసుకోవాలి. అండ్ ఇంకా ఎలా స్టార్ట్ చేశానంటే నాకు ఫస్ట్ నుంచి ప్లాన్ ఉండే వేరే కంట్రీస్ వెళ్ళి మాస్టర్స్ చేయాలని. బట్ నేనైతే యూకే అనుకున్నా. నెక్స్ట్ మా డాడ్ సజెస్ట్ చేసింది అయితే యూఎస్ఏ వెళ్తే బెస్ట్ అన్నారని చెప్పేసి నేను ఇంకా యూఎస్ స్టార్ట్ చేశాను. లైక్ నేను ఫస్ట్ ఎగ్జామ్ రాశాను. చాలామంది జిఆర్ఈ అని డ్యూలింగో అండ్ ఐఎల్స్ రాస్తారు. నేనైతే ఒక్కటే ఎగ్జామ్ రాశాను, డ్యూలింగో. బట్ అప్పుడు యాక్సెప్ట్ చేశారు, బట్ ఐ డోంట్ నో ఇప్పుడు ఓన్లీ డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తారనేసి. సో మ్యాక్స్ అందరూ జిఆర్ఈ అండ్ ఐఎల్స్ అవి ప్లాన్ చేసుకొని రాస్తే బెస్ట్. ఎందుకు అంటే నేను ఓన్లీ డ్యూలింగో రాస్తే నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా టెన్షన్ అయ్యింది. లైక్ అంటే వీసా వస్తుందా రాదా అనేసి. ఎందుకంటే నేను అదొక్క ఎగ్జామే తీసుకున్నాను కాబట్టి. బట్ నేను ఆ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాను ఏం చెప్పాలనేసి. చలో అండ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక మంచి కన్సల్టెన్సీ చూసుకొని జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే వాళ్ళు ఎంత ఫీజ్ అని తీసుకుంటారు. లైక్ నేను జాయిన్ అయినప్పుడు 10,000 నాకు ప్రాసెసింగ్ చేయడానికి 10,000 ఛార్జ్ చేశారు. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మన దగ్గర పాస్పోర్ట్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర పాస్పోర్ట్ ఉంటేనే మనం ఎగ్జామ్స్ రాయడానికి అవుతుంది. లైక్ జిఆర్ఈ కానీ ఐఎల్స్ కానీ ఏది రాయాలన్నా మన దగ్గర పాస్పోర్ట్ అయితే ఉండాలి, మ్యాండేటరీ. నేనైతే నెంబర్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ చూశాను. లైక్ ఒక్కళ్ళే చెప్పింది మనం బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు గో త్రూ దట్. ఎన్ని వీడియోస్ ఉంటే అన్ని వీడియోస్ చూడండి. లైక్ మీకు అర్థమయ్యేలాగా ఎవరు చెప్తున్నారా అనేసి ఆ వీడియోస్ చూసి చేయండి ఏదైనా చేద్దాం అనుకుంటే. నేనైతే అలా ప్రాక్టీస్ టెస్ట్ తీసుకొని ఎగ్జామ్స్ అయితే రాశాను. ఎగ్జామ్స్ రాసి నా రిజల్ట్స్ ఒక 2 డేస్కి వచ్చిన తర్వాత నేను కన్సల్టెన్సీ జాయిన్ అయ్యాను. కన్సల్టెన్సీ జాయిన్ అయ్యి కన్సల్టెన్సీ ఫీ పే చేసిన తర్వాత వన్స్ కన్సల్టెన్సీ మనం జాయిన్ అయితే రిమైనింగ్ అంతా వాళ్ళే చేస్తారు. లైక్ ఫస్ట్ అయితే ఒక మెయిల్ మనం క్రియేట్ చేసుకోవాలి. దానిలో నుంచి వాళ్ళు మనకు అన్ని కాలేజ్కి అప్లై చేస్తారు. అండ్ దానికంటే ముందు మనం కాలేజ్లో ఎల్ఓఆర్స్ తీసుకోవాలి. ఇక్కడ పిహెచ్డి చేసిన ఒక 3 ప్రొఫెసర్స్ దగ్గర నుంచి మనం ఎల్ఓఆర్స్ అనేది మనం తీసుకొని పెట్టుకోవాలి. తీసి పెట్టుకుంటే మనం కాలేజ్కి అప్లై చేసేటప్పుడు మనకి అవి అవసరమవుతాయి. లైక్ ఏం కావాలి, పాస్పోర్ట్ కావాలి మనది, ఎగ్జామ్ రాసిన రిజల్ట్స్ అండ్ అండ్ ద ఎల్ఓఆర్స్ ఇవన్నీ మనం తీసి పెట్టుకోవాలి. మనం వన్స్ కన్సల్టెన్సీ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కాలేజెస్కి మనకి సజెస్ట్ చేస్తారు మన స్కోర్కి ఏ కాలేజెస్ ఎట్లా ఉన్నాయి అనేసి, ఏ కాలేజెస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మనం అలా చూసుకొని నేను ఒక 5 కాలేజెస్కి అప్లై చేశాను. 5 కాలేజెస్లో నేనేమనుకున్నా, నేను జాయిన్ అయింది సెయింట్ పీటర్స్ యూనివర్సిటీ. నేను ఏదైతే నా లిస్ట్లో లాస్ట్ ఉందో నేను అదే కాలేజ్ నాకు వచ్చింది. నేను అది నాకు ఆ కాలేజ్ వద్దు అనుకున్నా, బట్ నాకు ఆ కాలేజే వచ్చింది. చలో ఫస్ట్ అది యాక్సెప్ట్ అయ్యింది.
అది యాక్సెప్ట్ అయిన తర్వాత ఒక 2-3 కాలేజెస్ యాక్సెప్ట్ అయినాయి. బట్ నాకు వద్దు, ఓకే ఫస్ట్ కాలేజ్ అయితే ఇది వచ్చింది కదా అని చెప్పేసి నేను సెయింట్ పీటర్స్ మీదే ఇంకా సెయింట్ పీటర్స్లో జాయిన్ అయ్యాను. మనకి అది ఫస్ట్ వాళ్ళు యాక్సెప్టెన్స్ లెటర్ పంపిస్తారు కాలేజ్ నుండి. యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చిన తర్వాత మనం ఒక 50,000 అనేది సర్వీస్ ఫీ అని ఉంటుంది. ఒక $500 మనం పే చేయాలి. ఇన్ $500 పే చేస్తే మనకి మన I-20 అనేది రిలీజ్ చేస్తారు వాళ్ళు. వస్తుంది కదా, I-20 వచ్చిన తర్వాత వీసాకి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇది టఫెస్ట్ పార్ట్ అంటే మన జర్నీలో. లైక్ వీసా స్లాట్స్ దొరకటం ఒక లక్ అయితే, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవ్వటం ఇంకో లక్. నా వీసా ఇంటర్వ్యూ ఢిల్లీలో జరిగింది. సో ఢిల్లీలో జరిగింది. నేను లైక్ ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి నాదంతా ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. నాకు వీసా వచ్చేసి డిసెంబర్ 9th నాకు వీసా వచ్చింది. నా కాలేజ్ స్టార్ట్ ఏమో ఫెబ్ ఎండింగ్కి నా కాలేజ్ స్టార్ట్ అయితే నాకు డిసెంబర్లోనే వీసా అనేది వచ్చేసింది. లైక్ ఏంటంటే నా కాలేజ్ కొంతమందికి స్ప్రింగ్ అంటే జాన్లోనే స్టార్ట్ అవుతుంది, మా కాలేజ్ ఏమో ఫెబ్లో స్టార్ట్ అవుతుంది. బట్ నాకు ఇట్లా I-20 రాగానే నేను వీసా ఇంటర్వ్యూ కూడా స్లాట్ బుక్ చేసుకున్నాను. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఒక 10 daysకో అనుకుంటా, నాకు కూడా గుర్తులేదు, బట్ స్లాట్ బుక్ చేసేసుకున్నాను నేను. నాకు వీసా ఇంటర్వ్యూ కూడా ఉంది, 1 month ముందే బుక్ చేసుకున్నా కాబట్టి నేను 10 daysలోనే ఆల్మోస్ట్ మొత్తం ప్రిపేర్ అయిపోయాను. అంతా అంటే వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఎట్లా అని చెప్పేసి అన్ని PDFs అంతా మంచిగా ప్రిపేర్ అయిపోయాను. నాది ఒకటి బయోమెట్రిక్ ఏమో హైదరాబాద్లో ఉంది, ఇంటర్వ్యూ ఏమో ఢిల్లీలో ఉంది. అయితే ఇంకా మేము హైదరాబాద్లో వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో స్టే చేసాము. ఆ బయోమెట్రిక్ అవ్వగానే అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి వీసా ఇంటర్వ్యూ అయితే ఫినిష్ చేసాం. లైక్ నాకు అసలు వీసా ఇంటర్వ్యూకి నేను కాన్ఫిడెంట్గానే ఉన్నా, ఎందుకంటే ఫస్ట్ 10 daysలోనే నేను ప్రిపేర్ అయిపోయాను వీసాకి ఇంటర్వ్యూకి. బట్ ఎక్కడో ఏమో ఏ భయం ఉంటుంది కదా, అట్లా చాలా భయం ఉండే నాకు. అట్లా భయంగా వెళ్ళి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. సెలెక్ట్ వచ్చింది వీసా నాకు. లైక్ వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు అంటే, వాళ్ళు నువ్వు బీటెక్లో చేసిన ప్రాజెక్ట్ అడుగుతారు బేసిక్గా, లేకపోతే ఫండ్స్ గురించి క్వశ్చన్ అడుగుతారు. అండ్ దెన్ ఎలా అంటే నీ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి ఎట్లా పే చేసుకుంటాం అనేసి అడుగుతారు. మనం బేసిక్గా ఎవరు లైక్ ఇట్లా పార్ట్ టైం చేస్తాం మేము పే చేస్తాం అని అయితే ఎవరు చెప్పరు, అంత నాలెడ్జ్ లేకుండా అయితే ఎవరు ఉండరు. లైక్ ఓకే. అండ్ నేనైతే ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యానంటే వీసా ఇంటర్వ్యూకి, ఎన్ని పీడిఎఫ్స్ లైక్ నేను ఒక బుక్ పెట్టుకున్నా సపరేట్గా. దానిలోకి నా ప్రాసెస్కి ఏది కావాలన్నా నేను ఫస్ట్ దానిలో రాసుకొని చదువుకోవడం అలా చేసేదాన్ని. మనం వీసా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం అనేది ఒక బిగ్ టాస్క్. ఈ ప్రాసెస్ అంతా ఒకటైతే వీసా ఇంటర్వ్యూ ఒక్కటే ఒక పెద్ద టాస్క్ మనకి. ఆ వీసా ఇంటర్వ్యూ మీరు మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ఒక వ్లాగ్ చేస్తా వీసా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని, లైక్ ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎట్లా అనేసి ఒక వ్లాగ్ చేస్తాను. లైక్ వాళ్ళు బేసిక్గా ఏం అడుగుతారంటే, బీటెక్ ఏ కాలేజ్, ఏం ప్రాజెక్ట్ చేసావు, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అండ్ ఫండ్స్ ఎక్కడ అని అడుగుతారు, మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడుగుతారు. అండ్ బీటెక్ మీరు యుఎస్లో గ్రాడ్ అయిన తర్వాత ఏం చేస్తారు అని అడుగుతారు కూడా. అంటే మీరు అయిపోయిన తర్వాత మేము జాబ్ చేస్తామని చెప్పకూడదు. లైక్ నాకు గ్రాడ్ అయిన తర్వాత రిటర్న్ వస్తాం, మా కంట్రీకి మేము రిటర్న్ వచ్చేస్తాం, మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి చెప్పాలి. ఇట్లా నాకు వీసా వచ్చింది, ఇంకా నాకు ఏడుపు వస్తుంది నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పేసి.
ఇంకా నేను వెంటనే వాళ్ళు ఓకే అన్న పాస్పోర్ట్ తీసుకొని లోపల పెట్టుకున్నారు. ఇంకా చలో ఇంకా బయట కురుక్కుంటూ వచ్చేసి ఇంకా మా మమ్మీకి, మా డాడీకి, మా మామయ్యకి వీళ్ళందరికీ కాల్ చేసి చెప్పా, వీసా వచ్చింది అని చెప్పేసి చెప్పా. అండ్ అలా నా ఏదైతే అయిపోయింది, వీసా కూడా వచ్చేసింది. తర్వాత ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఫ్లైట్ బుక్ చేసుకొని 2 months టైం ఉండే, అలా 2 months కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేసి మంచిగా నేను యూఎస్ అయితే వచ్చాను. వచ్చి కూడా నేను 2 years అవుతుంది. 2 years అవుతుంది. అంతా మంచిగానే ఉంది. లైక్ అంటే ఇంకా రెడీ టు ఫేస్ అన్నట్టు ఉండాలి. ఇండియాలో ఉన్నప్పుడైతే మా డాడీ మమ్మల్ని బయటకు కూడా పంపించేవాళ్ళు కాదు. లైక్ మీ ఇంట్లోనే ఉండేవాళ్ళం. మా డాడీ కాలేజ్కి కానీ స్కూల్స్కి కానీ తనే డ్రాప్ చేయడం, తనే పిక్ చేసుకోవడం మొత్తం మా డాడీయే చూసుకునేవాళ్ళు. అలాంటి దగ్గర నుంచి నేను ఇప్పుడు బయటకి లైక్ వేరే స్టేట్ కూడా కాదు ఇండియాలో, వేరే కంట్రీ వచ్చాను. నా ఓన్గా నేనే అన్నీ చేసుకుంటున్నాను. లైక్ ఏదన్నా బయటికి వెళ్ళి తెచ్చుకోవాలన్నా, ఏదన్నా చేయాలన్నా అని నా అంతటికి నేనే తెలుసుకొని మొత్తం అన్నీ చేసుకొని, లైక్ అమ్మాయిలు కూడా చేయగలరు. అంటే మనం ఒకటి మైండ్లో ఫిక్స్ అయ్యి మనం చలో ఇది చేయాలి అని అనుకొని మనం ఫిక్స్ అయినప్పుడు అది మనం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే రెడీగా ఫేస్ చేసేటట్టు ఉండాలి మనం. నేనైతే అదే చెప్తాను. నేనైతే అదే నేర్చుకున్నాను కూడా. అసలు జీరో నాలెడ్జ్ నుంచి ఈరోజు నేను ఇక్కడి వరకు వచ్చానంటే మీరే అర్థం చేసుకోవాలి. అలా అంటే కొంతమంది అంటారు, మీ వల్ల కాదేమో, మీరు చేయలేరేమో, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. మన దగ్గర ఏం టాలెంట్ ఉందో వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి వాళ్ళు అంటారు. అనేవాళ్ళు అంటానే ఉంటారు. మనం ఏంటి, ఓకే చలో మీరు అనుకోండి, నాకేంటి మనం ఏదన్నా సరే వాళ్ళు మాటతో మనల్ని హర్ట్ చేస్తున్నప్పుడు మనం మాటతో కాకుండా మనం చేసే పనితో సమాధానం చెప్పాలి. నేనైతే అదే అనుకుంటాను. టిట్ ఫర్ టాట్ అన్నట్టు వాళ్ళు మనల్ని మాట అంటే మనం చేసి చూపించాలి. అది మీరు కూడా అదే లైక్ చాలామంది అమ్మాయిలని అంటారు, మీరు అమ్మాయిలు మీరేం చేయలేరు అంటారు కదా. అలా కాకుండా మేము కూడా చేయగలం, మేము కూడా కష్టపడతాం, మనం కూడా ఏదన్నా నేర్చుకోగలం అనేసి వాళ్ళకి అర్థం కావాలి. ఎవరైతే అట్లా చేయలేరు ఎందుకు మీకు అని అంటారో వాళ్ళకి అర్థం కావాలి. సో ఇలా అయితే నా యూఎస్ జర్నీ లైక్ స్టార్ట్ అయ్యింది. ఇంకా అలా వెళ్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి నా మాస్టర్స్ లాస్ట్ సెమ్ జరుగుతుంది. నేను అన్నీ అయిపోయాయి. ఇది కూడా లాస్ట్ సెమ్ కూడా అయిపోయింది. ఇంకా గ్రేడ్స్ రావాలి. నేనేం లైక్ అంతే. ఇంకా ఇన్ని డేస్ ఎందుకు పోస్ట్ చేయలేదు వీడియోస్ అంటే, నాకు ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అండ్ ఏమో షిఫ్ట్స్ ఉన్నాయి. లైక్ 2 దగ్గర పార్ట్ టైమ్స్ చేస్తుంటే లైక్ 2 షిఫ్ట్స్ చేస్తున్నా నేను. లైక్ నేను మార్నింగ్ వెళ్ళి ఒక షిఫ్ట్ చేసి, మళ్ళీ అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ నైట్ వరకు ఒక షిఫ్ట్ చేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి, మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు చేయాలి, 2-3 వరకు చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక షిఫ్ట్ చేయాలి. అట్లా నాకు డేకి వచ్చేసి 2 షిఫ్ట్లు ఉండేసరికి వీడియో చేయడం కానీ అప్లోడ్ చేయడం ఇవన్నీ అవ్వట్లేదు నాకు. అయితే కొంచెం బ్రేక్ తీసుకొని అక్కడి నుంచి నా సెమిస్టర్ కూడా అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయాయి. ఈరోజు కొంచెం ఖాళీ దొరికింది, సరే అని నా ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేశాను అనేసి చెప్దామని చెప్పి చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.